హల్లెలూయా స్తోత్రం. నా నీతికి ఆధారమగు దేవ. కీర్తన భాగం 4వ అధ్యాయము 1వ వచనం నుండి. నా నీతికి ఆధారమగు దేవ, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము. ఇరుకులో నాకు విశాలత చేసిన వాడవు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము అని దావీదు చెప్తున్నాడు. నా నీతికి ఆధారమగు దేవ, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము. ఇరుకులో నాకు విశాలత కలగజేసిన వాడవు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము. 2వ వచనంలో, నరులారా ఎంతకాలము నా గౌరవమును అవమానపరిచెదరు? ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు? ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతికెదరు? ఎంతకాలం మనం అబద్ధమైన వాటిని వెతికాం. కానీ ఈ రోజు నుంచైనా నిజమైన దేవుణ్ణి తెలుసుకుందాం. సృష్టించిన సృష్టికర్తను తెలుసుకుందాం. 3వ వచనం, యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకొనుడి. యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకొనుడి. నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును. యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకొనుడి. మనందరం ఎవరిని తెలుసుకోవాలి? సృష్టించిన సృష్టికర్తను తెలుసుకోవాలి. ఎందుకంటే దేవుడు గొప్పవాడు. సృష్టించిన సృష్టికర్తకున్న భారం ఏ మానవునికి లేదు. ఇప్పుడు తెలుసుకోండి. మొరపెట్టగా ఆయన ఆలకించును. తెలుసుకోండి, నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును. యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకొనుడి. మనం తెలుసుకోవాలి. సృష్టించిన సృష్టికర్తను తెలుసుకోకపోతే మనం వ్యర్థులమే. ఇప్పుడు ఉన్న సేవకులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, ఆయనను తెలుసుకోవాలి. పరిపూర్ణంగా తెలుసుకోవాలి. ఆయనను ఎవరిని తెలుసుకోవాలి? మనందరము యేసుక్రీస్తు ప్రభువును మాత్రమే తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే యెహోవాను మాత్రమే తెలుసుకోవాలి. ఇప్పుడు అనేకులు వచ్చారు. తండ్రి వేరు, కుమారుడు వేరు, పరిశుద్ధాత్మ వేరు అని చెప్పేవాళ్ళు అనేకులు వచ్చారు. నమ్మద్దు ఎవరి మాటలు. దేవుడు ఒక్కడే. ఆయనే తండ్రి అయిన దేవుడు, ఆయనే కుమారుడు అయిన దేవుడు, ఆయనే పరిశుద్ధాత్మ. ఈ ముగ్గురు ఒక దగ్గర లేరు. ఎప్పుడు ఒక దగ్గర యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు, యెహోవా ఉన్నాడు, పరిశుద్ధాత్మ ఉన్నాడని చెప్పడానికి వీల్లేదు. దేవుడు చేసే కార్యాలు కంటికి కనబడవు, చెవులకు వినబడవు. భయం నుండి పాపం చేయకుడి. మీరు పడకల మీద నుండగా మీ హృదయాలలో ధ్యానము చేసుకుని ఊరకుండుడి. భయం నుండి పాపం చేయకుండా భయం నొందాలి. సృష్టించిన సృష్టికర్తకే భయపడాలి. ఏ మనుషునికి భయపడకూడదు. ఏ మనుషుడు శ్వాసన ఇయ్యలేడు. ఏ మనుషుడు మానవుణ్ణి బ్రతికించలేడు. ఏ మనిషినికి భయపడకూడదు. విశ్వాసులు కానీ, సేవకులు కానీ. ఒక మనిషి భయపడతాడు. భయపడడం, గౌరవం ఇవ్వడం తప్పు కాదు. గౌరవం ఇవ్వాలి. కానీ భయపడడం, వణకడం అనేది బైబిల్ ఎక్కడ మీరు వణుకోండి, మీరు భయపడుడి అని ఎక్కడ బైబిల్ వాక్యంలో లేదు. కానీ ఇప్పుడున్న మనుషులకు భయపడతాను. ఎందుకు భయపడతాను అనేది అర్థం కాలే. ఇప్పుడు శరీరం మీద కొట్టు వానికి భయపడకూడదు. ఆత్మకు తీర్పిచ్చేవానికి భయపడాలి అనేది, శరీరం మీద తీర్పు తీర్చేవాడికి భయపడద్దని చెప్పిండు ప్రభు. కానీ ఇప్పుడు ఎక్కువ శరీరానికి భయపడతాను. శరీర బోధలు, ఈ లోకాశ బోధలు, ఈ లోకంలో ఉన్న ఆశలు చూపెడుతున్నారు. నువ్వు ఇది ఇస్తే నీకు అది కలుగుతుంది, నువ్వు 10 రూపాయలు ఇస్తే 100 రూపాయలు వస్తాయి, నీవు 100 రూపాయలు ఇస్తే 1000 రూపాయలు వస్తాయని ఇటువంటి తప్పుడు బోధలు వచ్చాయి. దేవుడు
సృష్టించిన సృష్టికర్తకు మన సేవకులకు ఇవ్వడం తప్పు కాదు. కాకపోతే అర్థం చేసుకున్నట్లు మనం తప్పుగా అర్థం చేసుకుంటున్నాం. కళ్ళంలో తిరుగు ఎద్దు ఎంత మేత మేస్తుంది అంతవరకే ఆ రోజు వరకే మేత మేయాలి. కానీ నేను నా తరాలు తిన్న దంగని ఆస్తి కూడా పెడతా అని సేవకులు అనుకుంటే మరి ఇలాంటి ఆశ అపవాది నుండి వచ్చిందేనే. అపవాది నుండి వచ్చిన తలంపు కాదా అది? తరాలు తిన్న దంగని ఆస్తులు సంపాదించే సేవకులు వచ్చారు ఇప్పుడు. మరి యేసుక్రీస్తు ప్రభు ఏ ఆస్తులు కూడా పెట్టాడు, శిష్యులు ఏ ఆస్తులు కూడా పెట్టారు. ఇప్పుడున్న సేవకులు తరాలు తిన్న దంగని ఆస్తులు కూడా పెట్టి మరి ఎటు పట్టుకపోతారు ఇది అనేది గ్రహించాలి. గ్రహింపు లేదు ఏ మానవునికి. గ్రహించే శక్తి దేవుడే ఇవ్వాలి. తీర్పు దినమున ఉన్నది చనిపోయిన తర్వాత ప్రతి మానవునికి. దానికి భయపడాలి. ఆత్మకు తీర్పు తీర్చేవానికి భయపడాలి. శరీరం మీద ఆలోచనలు చేస్తూ, శరీర ఆలోచనలు చేస్తూ, ఈ లోకాశలు ఆలోచన చేస్తూ, లోకాశలు చూపెడుతూ నేను ప్రార్థన చేస్తే మీకు ఇది కలుగుతుంది, నేను ప్రార్థన చేస్తే ఉద్యోగం వస్తుంది, నేను ప్రార్థన చేస్తే ప్లాట్ కొంటారు, నేను ప్రార్థన చేస్తే ఇల్లు కడతారు. ఇవన్నీ వ్యర్థమైన ముచ్చట్లు. బైబిల్లో ఎక్కడ లేదు. ఈ వ్యర్థమైన మాటలు వినద్దు విశ్వాసులు కూడా ఎప్పుడు. ఎందుకంటే వ్యర్థమైన వాటిని వింటే మనం కూడా వ్యర్థం అవుతాం. పరలోక రాజ్య వారసులుగా కాము. అసలు పరలోక రాజ్య వారసులుగా చేయడానికి యేసుక్రీస్తు ప్రభు 2025 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు ఈ లోకంలో ఉండి మానవులకు ఎంత కాలం బోధించండు? 3.5 సంవత్సరాలు బోధించండు. ఇప్పుడున్న సేవకులు ఎంత ఏండ్లు బోధిస్తాను. అబద్ధ బోధకులు ఎక్కడున్నారు? ఇక్కడనే ఉన్నారు, మన మందిరాలలోనే. విశ్వాసులను కూర్చొని పెట్టడం కాదు, వాళ్ళని ఉత్తీర్ణులను చేయాలి. పరలోక రాజ్య వారసులుగా చేయాలి. ఎంతమందికి చెప్తే అర్థమవుతుందని అంతమందినే తీసుకోవాలి. ఎక్కువ వచ్చినా కూడా ఇక్కడ వద్దమ్మా, మీరు వేరే సేవకుని దగ్గర వినాలి, నా దగ్గర 30 మంది చాలు అని చెప్పాలి సేవకుడు. ఇప్పుడు ఏ సేవకుడు చెప్తాడు? స్వార్థప్రియులుగా మారారు. అంటే ఇది దేవుడు చెప్పే మాటలకు భయపడాలి మనం, కానీ మానవులు చెప్పే మాటలకు భయపడకూడదు. దేవుడు మీ మాటలు దీవించును గాక.